హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆర్బీఐ మరొక సంచలన నిర్ణయం అయితే తీసుకోబోతోంది. సాధారణంగా ఇప్పుడు మనం డిజిటల్ పేమెంట్స్ ఫోన్‌పే, గూగుల్ పే ఇలాంటి యూపీఐ పేమెంట్స్ అయితే గనక ప్రతిరోజు ఎంతోమందికి చేస్తూ ఉంటాము. ఇకపై ఆర్బీఐ మరో కొత్త రూల్ అయితే తీసుకురాబోతోంది. ఇలాంటి వాళ్ళందరికీ కూడా షాక్ ఇచ్చే విధంగా. సో, దానికి సంబంధించిన రూల్ అయితే తెలుసుకుందాము. వీడియో కంప్లీట్‌గా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుండి యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తే గంట ఆగాల్సిందే. ఆర్బీఐ కీలక ప్రకటన. ఎవరికైనా ఆ అమౌంట్ పంపిస్తే ఒక గంట పాటు సమయం పడుతుందంట. అంటే ఇది అందరికీ కాదు. కొన్ని ప్రస్తుతం పెరిగిపోతున్నటువంటి డిజిటల్ మోసాల నేపథ్యంలో ఆర్బీఐ ఈ రూల్ తీసుకొస్తోంది. ఎవరికైనా కొంచెం ఎక్కువ పేమెంట్ పంపించినట్టయితే టైం పట్టే అవకాశం ఉంది. దానికి సంబంధించి రూల్స్ ఏంటంటే, డిజిటల్ చెల్లింపుల్లో వేగానికి మారుపేరైనటువంటి యూపీఐ లావాదేవీల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఒక కీలక మార్పు తీసుకురావాలని యోచిస్తోంది. ప్రస్తుతం మనం ఎవరికైనా డబ్బులు పంపిస్తే అవి క్షణాల్లో అవతల వ్యక్తి ఖాతాలోకి వెళ్ళిపోతాయి. అయితే ఇదే వేగాన్ని ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్ళు అమాయకులను మోసం చేస్తున్నారు. ఒకసారి వాళ్ళకి ఇంక డబ్బులు పంపాక వెనక్కి తీసుకోవడం అనేది దాదాపు అసాధ్యం. ఎందుకంటే వాళ్ళు మరిన్ని అకౌంట్లకి షేర్ చేసేస్తుంటారు. అందుకే పెద్ద మొత్తంలో జరిగే లావాదేవీల విషయంలో సుమారు ఒక గంట పాటు కూలింగ్ ఆఫ్ పీరియడ్ విరామ సమయం ప్రవేశపెట్టాలని ఇప్పుడు ఆర్బీఐ భావిస్తోంది. ఎందుకు ఈ మార్పు అంటే, పొరపాటున ఎవరికైనా తప్పుడు అడ్రస్‌కు డబ్బులు పంపితే ఆ గంటలోపు లావాదేవీని ఆపే అవకాశం ఉంటుంది. చాలామంది ఫోన్ల ద్వారా భయపెట్టో లేకపోతే ఆశ చూపించో సైబర్ నేరగాళ్లు డబ్బులు పంపించుకుంటారు. ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్‌లు వచ్చేసినాయి కదా! మిమ్మల్ని ఆ కేసులో అరెస్ట్ చేస్తున్నా, ఈ కేసులో అరెస్ట్ చేస్తున్నా అని వీడియో కాల్ చేసి ఆ డబ్బులైతే వేయించుకుంటున్నారు. ఈ గంట సమయం ఉన్నట్లయితే బాధితులు ఒకసారి ఆలోచించుకొని ఆ ట్రాన్సాక్షన్‌ని రద్దు చేసుకోవచ్చు. ఈ నిబంధన కేవలం పెద్ద మొత్తంలో ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి పంపే డబ్బులకే వర్తిస్తుంది. ఇక్కడ చాలా మంది డౌట్ వస్తుంది. మనం మార్కెట్‌లకి అవి వెళ్తుంటాం. అక్కడ ఏదైనా పెద్ద మొత్తంలో కిరాణా గాని, లేదంటే ఏదైనా వస్తువులు గాని, సరుకులు గాని కొన్నప్పుడు డబ్బులు వేస్తే గంట సేపు అక్కడ వెయిట్ చేయాలంటే ఇబ్బంది కదా అని. అయితే ఇక్కడ ఆర్బీఐ మరొక అప్డేట్ అయితే చెప్తోంది. మీరు దుకాణాల్లో వస్తువులు కొన్నా లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చిన్నపాటి చెల్లింపులు చేసినా అవి ఎప్పటిలాగే తక్షణమే జరుగుతాయి. డిజిటల్ చెల్లింపులు వేగంగా ఉండడమే కాదు, సురక్షితంగా కూడా ఉండడం ముఖ్యమని నిపుణులు చెప్తున్నారు. రోజురోజుకి పెరుగుతున్న సైబర్ దాడులను అరికట్టడానికి ఈ గోల్డెన్ అవర్ మొదటి గంట ఎంతో ఉపయోగపడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. వినియోగదారులు కూడా పెద్ద మొత్తంలో డబ్బులు పంపేటప్పుడు ఆందోళన చెందకుండా ధీమాగా ఉండడానికి దోహదపడుతుంది. మొత్తానికి యూపీఐ వేగాన్ని తగ్గించడం కంటే వినియోగదారుల డబ్బులకు భద్రత కల్పించడమే ఆర్బీఐ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. అంటే ఎవరైనా తెలియని వ్యక్తులకు మీరు పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్లో అమౌంట్ 10,000 15,000 ఇంత అమౌంట్ దాటి పంపిస్తున్నట్లయితే కనుక ఒక గంట తర్వాత అమౌంట్ వారికి చేరుతుంది. త్వరలోనే దీనిపై మరిన్ని అభిప్రాయాలను తీసుకొని ఆర్బీఐ ఈ రూల్ని ఎలా అమలు చేయాలనే విధి విధానాల్ని మరొకసారి ప్రకటిస్తుందని అయితే చెప్తూ ఉన్నారు.